చెప్పండి అన్న ఈ ఒకసారి. ప్లేస్ అనేది ఇట్లా లేదండి. ఇది ఫస్ట్ లో స్టార్టింగ్ లో 2006కు ముందు ఆహా. ఇగో ఇట్లా ఉండేది మొత్తం. ఓకే. ఇది ఓ పెద్ద గొయ్యే ఉందిగా. అంతలో ఆ లెవెల్లో ఉండేది ప్లేస్ అంతా. అంత డౌన్ ఉండే అంత డౌన్ ఉండేది. ఓకే. అప్పుడు నేను గ్రామ పంచాయతీలో గుమ్మస్తాన్ని. గ్రానైట్లకి నేనే పర్మిషన్ ఇచ్చేది, అంటే వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టేది. ఓకే. ఓకే. ఏం లేకుండా ఫ్రీగా ఇదంతా తోలిచ్చే వండు. ఒక్కొక్క స్టెప్ ఒక లెవెల్ నిండంగానే మళ్ళీ జేసీబీ తోటి మళ్ళీ కట్టగట్టించేది. అట్లా నాకు 3 సంవత్సరాలు పట్టింది. 500 ట్యాంకర్లు పోయించా. బా ఓన్లీ ట్రిప్ కి 20 రూపాయలు బ్యాటర్ డ్రైవర్లకి కానీ ఫ్రీ. 500 ట్యాంకర్లు ఒండ్రు మొత్తం వాళ్ళు ఫ్రీగానే పోసారు. బయట పోతుంటే బయట పోయేది గుట్టకాడ పోయని వాళ్ళకి నేను గ్రామ పంచాయతీలు ఉన్నా కాబట్టి వాళ్ళు నా మాట విన్నారు, గ్రానైట్ ఓనర్స్. 3 సంవత్సరాలు ఇది పట్టిందండి. అంత డౌన్ ఉండే ఇలా ఈ ప్లాట్ఫామ్ ఇట్లా అయింది. స్టెప్ నింపుకుంటూ వచ్చినాం. ఒకసారి నిండలేదు, మళ్ళీ అది ఎండిన తర్వాత మళ్ళీ కట్టాలి అవతల పోకుండా ఉండవకుండా. అయితే దీనికి ఓన్లీ సైకిల్ దారే. సైకిల్ దారి ఒకటే ఉండే. నాకు సైకిల్ ఉంది అప్పట్లో. ఆ సైకిలే ఆ సైకిల్ దారి అయితే అప్పుడు నా గ్రామ పంచాయతీలో జీతం నెలకు 600. దాంతో కొంచెం చేసుకుంటా ఒండు ట్యాంకర్ బట్టి అంత చేసా. ఆ దారి ఒండు ట్యాంకర్ బట్టి అంతా ఇది నింపినాము. అది దారి వచ్చేసింది. ఇక ఇక్కడ ఎప్పుడు అక్కడే చేస్తున్నాను. ఇక్కడ కళ్యాణం చేయగలను అయ్యగారిని బలవంతం పెట్టి ఇది కట్టించా. ఫస్ట్ ఇది 2 సార్లు. ఇగో ఈ స్టెప్ ఇక్కడ చేసి ఇక్కడ కళ్యాణం చేసిన. జనరేటర్ కరెంట్ కానీ ఎటువంటి సౌలభ్యం లేదు, ఏమీ లేదు. జనరేటర్ పెట్టి సొంత ఖర్చులతోటి కళ్యాణం చేపించి ఇక్కడ. ఇక అప్పటి నుంచి తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ ఇది కట్టించినాం. ఇక ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తున్నాం అండి. ఇక్కడ వరకు ఇంతకు ముందు ఇక్కడ వరకు ఫస్ట్ ఇక్కడ వరకు కట్టించా. దీని మీద కళ్యాణం చేసేది. ఇక దీని మీద కుర్చీలు టెంట్లు వేసి మంచి జనం కూర్చునేటట్టు ఏర్పాటు చేసినాం. అప్పుడు బాగా వచ్చారు జనం. ఫస్ట్ టైం ఇక్కడ ఒక కళ్యాణం చేయడం వల్ల. అక్కడ బోరింగ్ ఖమ్మం సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు వేపించారు ఫ్రీగా ఆ బోరు. కళ్యాణం ఎప్పుడన్నా జరిగేది మే నెలలో నరసింహస్వామి జయంతి అప్పుడు. మే నెలలో జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం అంటే ఓన్లీ ఇక్కడే చేస్తారా లేదనుకుంటే ఇంకొక చోట నుండి? అక్కడ విగ్రహాలు ఉంటాయి, నరసింహస్వామి విగ్రహాలు ఉంటాయి. పల్లకీలో తీసుకొని వచ్చి ఇక్కడ పెళ్లి కళ్యాణం చేస్తాం. ఇది కట్టింగ్ ముందు ప్రతి సంవత్సరం అక్కడే చేసేది. నేను ఇక్కడ చేయాలనే పట్టుదలతోటి ఇది కట్టించి ఖర్చులంతా భరించి ఇక్కడ చేసా. ఇక్కడే జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడే. కరోనా టైంలో తప్ప మన ఇక్కడ రోడ్డు డెవలప్మెంట్ బ్లాస్టింగ్ చేస్తారని ఒక 2 సంవత్సరాలు ఆపి తర్వాత కంటిన్యూ చేసినాం. ఇది వరకు ఓన్లీ సైకిల్ నడవడానికి మాత్రమే తర్వాత తార్ రోడ్ ఎవరు వేశారు? తార్ రోడ్డు హైవే రోడ్డు వాళ్ళు ఇక్కడ తవ్వారు. వాళ్ళ మీద కేసు పెట్టా. మా మట్టి మాకు తెలకుండా తవ్వారు. కేసు పెడితే కేసు విత్డ్రా చేసుకోవాలంటే రోడ్డు అయితేనే విత్డ్రా చేసుకుంటా అన్న. రోడ్డు వేసిన తర్వాత కేసు విత్డ్రా చేశా అంతే. అప్పటిదాకా వాళ్ళు ఇంత కూడా పట్టించుకోలేదు. కేసు పెట్టిన తర్వాత కేసు ఎవిడెన్స్ కూడా నా కాడ ఉంది. కేసు పెట్టింది వాళ్ళ మీద. డైరెక్ట్ పవర్ మైక్ ఎండి వాళ్ళ మీదనే పెట్టా. ఒక మంచి పని అయితే జరిగింది. వాళ్ళు మాకు తెలియకుండా తవ్వారండి. దారి కూడా తవ్వారు. చాలా చికాకులేని దారిని కూడా తవ్వేశారు. మా సొంత భూమి అని. ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా ఎవరూ రాలా. ఎప్పుడైతే హైవే రోడ్డు పడదో ఎకరం ₹1 కోటి పోయింది. ఇది మా భూమి అని వచ్చారు. అసలు రికార్డు మొత్తం తీసా. రికార్డు మొత్తం తీస్తే 75 ఎకరాల 5 కుంటలు తేలింది. ఇదంతా దేవుడిదే అని తేలింది. 75 ఎకరాలు అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఎండోమెంట్లు కూడా ఎక్కిచ్చా పూర్తి. అయితే నన్ను బ్లాక్ మెయిల్ చేశారు, కొద్దిగా ఒత్తిడి కూడా చేశారు. ఆయన నేను ఎవరి కోసం దొడదలుచుకోలేదు. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పూర్తి ఆధారాలు. ఏదో దారి తవ్వినప్పుడు తీసి అప్పటిదాకా నాకు కూడా తెలియదు ఇంత భూమి ఉంది దేవుడికి అనేది తెలియదు. నేను ఇది చేస్తున్నా ఎవరు రాలా, ఇది నాదని. అది కట్టించి పెళ్లి చేస్తున్నా నాది ఎవరని రాలా. నేను ఈ దేవుడిదని నేను అనుకున్నా. వాళ్ళు ఎప్పుడైతే దారి తవ్వారు అసలు దేవుడి దాకా కాదని మొత్తం తిస్తే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ రోడ్డు దాకా బ్రిడ్జి ఉంది కదా అక్కడ ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఉంది కదా మిషనరీ, అది కూడా దేవుడిది మొత్తం. 75 ఎకరాలు 5 కుంటలు పట్టా భూమి ఎవరు ఇచ్చింది కాదు, ఇనాం భూములు కావు. అప్పుడు రజాకారులు రాసిన టైంలోనే 1950లోనే అప్పుడే దేవుడికని రాశారు. అప్పుడే రజాకారుల టైంలోనే 75 ఎకరాలు టెంపుల్ మీద ఉందని చెప్పేసి రాసేసారు. 75 ఎకరాలు 4 కుంటలు టెంపుల్ మీద రాసేసారు. ఎవరు ఏది కాదు, ఇనాం భూములు కావు. మొత్తం డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఎండోమెంట్ లో వాళ్ళు ఎక్కిచ్చారు. వాళ్ళ 43 రిజిస్టర్ అని ఉంటది. 43 రిజిస్టర్ కూడా ఉంది అందులో. వాళ్ళు బోర్డులు కూడా పెట్టారు ఇక్కడ. ఈ భూములు దేవాలయం భూములు, ఎవరు ఆక్రమించరాదు, అమ్మరాదు, కొనరాదు అని పెట్టారు. మరి ఏమైనా జరిగిందా ఆక్రమణ లాంటిది? బోర్డులు పీకేశారు. నైట్ పీకేశారా. ఇక అది ఎండోమెంట్ 10లోకి వెళ్ళిపోయింది.
మనం దాంట్లో జోక్యం చేసుకోకూడదని వాళ్ళు తెలియపరచడం అంతే. ఎండోమెంట్ ఎక్కించుకుంది మొత్తం. వాళ్ళు ఏలంపాట పెట్టమే ఉంది. ఏలంపాట పెట్టి గుట్టను డెవలప్ చేయాలనేది మా కోరిక. ఇప్పుడు 75 ఎకరాలు ఉన్నట్టేనా? 75 ఎకరాలు 4 కోట్లు మొత్తం అంతా ఉన్నట్టేనా ఇప్పుడు? ఇంకా అది మాయం చేసినా మాయం అయ్యేది కాదు. ఓకే ఓకే. కాకపోతే కొనుక్కున్న వాళ్ళకి తెలియదు, అమ్మిన వాళ్ళకి తెలుసు కానీ కొనుక్కున్న వాళ్ళకి తెలియదు. దేవుడి భూమి అట్లా గుట్ట చూడండి, ఆ గుట్ట కాడ నుంచి అక్కడ కంకం నీళ్ళు ఉంది, అదంతా ఇందులోదే. ఇది నాకు అప్పుడు గ్రామ పంచాయతీలో 600 నుంచి 800 జీతం నెలకి. దాంతో ఈ చేయించుకుంటూ అవి చేయించుకున్నా. చెప్పండి అన్న, ఏంటిది బోర్ గురించి? బోరు ఇక్కడ పడదాం అనుకున్న నీళ్లు లేవు అసలు పైకి వెళ్ళటానికి. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు నాకు కొద్దిగా పరిచయం అండి. వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు స్వర్ణాపురంలో వాళ్ళకి బంధువులు ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళు ఫ్రీగా వేయించారు. నేనే వేయించాను మొత్తం. 25,000 కూడా వాళ్ళు భరించారు మొత్తం. మా చేతికి రూపాయి తగలనీలా, కాకపోతే పని చేసిన అంతే. పర్లేదు, మంచి విషయమే. మంచి జరుగుతున్నప్పుడు దానికి ఎవరో ఒకళ్ళు ఇంకా సహకరిస్తే ఇంకా మంచిదే కదా. ఇది ఇక్కడ పటేల్ గారిని సత్యం గారు వాళ్ళ మనవడు అమెరికాలో ఉంటే ఆయన చేయించిండు ఈ సైడ్ గోడలు. అంత ముందు పాములు వచ్చేది మెట్ల మీదకి. స్టెప్స్ అన్ని ఆయన చేపించారు. స్టెప్స్ అది స్టెప్స్ ఎప్పుడో గతంలో చేసింది, ఇప్పుడు ప్రహారీ వచ్చేసి ఆయన చేపించారు సైడ్. అప్పుడు కొద్దిగానే ఉంటది, దాని మీద ఆయన చేయించిండు. ఈ ఆర్ట్ అన్ని మొత్తం అయ్యగారు వేసేది. అయ్యగారు ఆర్టిస్ట్. ఓహో, ఆయన వేస్తారా? ఆయన వేస్తారు. సూపర్ సూపర్. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో పైన అక్కడ ఒక చోట వేసారు. ఇక్కడ కూడా అది కూడా అయ్యగారు తయారు చేసింది. విగ్రహాలు కూడా ఆయన తయారు చేసింది అయ్యగారు. సూపర్ సూపర్. అవి శివలింగం అవి కూడా మొత్తం అయ్యగారే తయారీ. పర్లేదు, ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా అయింది అని నేను అనుకున్నాను. లేదు, అయ్యగారు చేసి అక్కడక్కడ ఈ రోడ్డు అయినాకనే జనాలు బాగా వస్తున్నారు. అంత ముందు లేదు, అది దారి. అవి అక్కడ స్టార్టింగ్ స్తంభం కాడ పెట్టుకోవాలి మా సైకిల్. కంకర రాళ్ళు ఉన్నాయా, రాళ్ళ కాడ దారి అసలు 2 వీలర్ పోతాం చూడు, ఆ నుంచి నామనాగేశ్వరరావు గారు అప్పుడు ఎంపీ 2 లక్షలన్నర ఇక్కడ ఉన్న టీడీపీ అర్రంకన్న గారని ఆయన ద్వారా 2 లక్షలన్నర వేయించింది రోడ్డుకి. ఆ 2 లక్షలన్నర సరిపోక ఇంకా 1 లక్షన్నర పెట్టినాం గ్రామ పంచాయతీ నుంచి. 4 లక్షలు అయితే ఆ రోడ్డు అయింది. అయ్యగారు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల నుంచి రోజు ఉదయం వచ్చి నైవేద్యం పెట్టాలి అయ్యగారు. ఆ ప్రసాదానికి కూడా డబ్బులు ఉండవు పాపం. అప్పుడు ఎవరు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు, మేము ముగ్గురేం వచ్చేవాళ్ళం. ఇప్పుడు జనం వస్తున్నారు కాబట్టి కొద్దిగా ఆయన ఇంతవరకు ఎవరు గుర్తించట్లే, గవర్నమెంట్ గాని ఎవరు గాని. అది చెప్పుకోలేని కష్టం ఇది. పాములు వస్తుంటాయి ఒకడు వచ్చినప్పుడు. ఎట్లా ఇప్పుడు కోతులు ఉన్నాయి అట్లా. వర్షం పడ్డా ఎండ ఏదైనా సరే నైవేద్యం పెట్టాల్సింది స్వామికి ప్రతిరోజు. ఒక శనివారం రోజే మేము వస్తాం గానీ మిగతా రోజు ఒక్కడే వస్తాడు. ఒక్కడే.